హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సాయిబాబా. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ కావడం జరుగుతుంది. వాళ్ళు కూడా ప్రభుత్వానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, ప్రభుత్వ పథకాల గురించి అయితే వాళ్ళు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అందుకోసం అయితే వీడియోని అయితే లైక్ చేయండి. తెలంగాణ ప్రజలైతే ప్రభుత్వ పథకాల గురించి అందరైతే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని అయితే చూడడం అయితే జరుగుతుంది. మహిళలకు 2500 రూపాయలు మహాలక్ష్మి పథకము, అలాగే రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు, కొత్త రేషన్ కార్డ్సు మరియు ఆసరా పెన్షన్, ఇలా ప్రభుత్వ పథకాల గురించి అయితే ప్రజలు ఎదురు చూడడం అయితే జరుగుతుంది. అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు, కొత్త రేషన్ కార్డ్స్ ఎప్పుడు ఇస్తారు, ఈ పెన్షన్ ఎప్పుడు పెంచుతారు, రైతు రుణమాఫీ ఎప్పుడు అవుతుందని. అయితే ప్రభుత్వము ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఎన్నికలు అయ్యే వరకు ప్రభుత్వ పథకాలు ఏవి కూడా అమలు అయితే చేయబడవు. ఈ ఎన్నికలు అయ్యేంత వరకు అయితే ప్రజలు వేచి చూడాలి. ఈ ఎన్నికల తర్వాత కూడా ప్రభుత్వము ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందా నెరవేర్చదా ఎలాంటి గ్యారంటీ అయితే లేదు. అయితే చాలామంది వీడియోస్ చేస్తున్నారు, కొత్త రేషన్ కార్డ్స్ అని, రైతు రుణమాఫీ అని, ఆసరా పెన్షన్ అని, మహాలక్ష్మి పథకం అని చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎటువంటి ప్రభుత్వ హామీలు అయితే అమలు చేయడం అయితే జరగదు, మీరు గమనించగలరు. కానీ ఎన్నికల తర్వాత మాత్రం 2 లక్షల రుణమాఫీ అయితే చేస్తారని అయితే తెలుస్తుంది. ఇంతకుముందు ప్రభుత్వం లాగా కాకుండా ఈ 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేయాలని ప్రభుత్వం అయితే బ్యాంకర్లతో మాట్లాడి వారి డాటానైతే తీసుకుంటున్నారు. ఈ ఎన్నికల తర్వాత అయితే 2 లక్షల రుణమాఫీ ఒకే టైంలో చేసే ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా రేషన్ కార్డ్స్ అనేది ప్రభుత్వ పథకాలు పొందాలి అని అంటే ఈ రోజులలో రేషన్ కార్డ్ అయితే 100% ఉండాలి. ప్రతి ఒక్క దానికి కూడా రేషన్ కార్డ్ అయితే తప్పనిసరి చేయడం వలన ఈ ప్రభుత్వ పథకాలకు ప్రతిదానికి రేషన్ కార్డు కంపల్సరీ చేయడం వలన ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ కార్డు కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం కూడా ప్రజలకి కొత్త రేషన్ కార్డు ఇవ్వడం వలన చాలా పథకాలు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వారికైతే కొత్త రేషన్ కార్డ్స్ అయితే ప్రస్తుతానికి నిలిపివేయడం అయితే జరిగింది. ఈ కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఎలక్షన్ తర్వాత అమలు చేస్తారా చేయరా అయితే వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఒకవేళ 2 లక్షల రుణమాఫీ చేసినా కానీ కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తారా అయ్యారా అనేది అయితే తెలియదు. ఇస్తారా అయ్యారా కూడా ఎలక్షన్ వరకు అయితే వేచి చూడాలి. అలాగే మహాలక్ష్మి పథకము 2500 రూపాయలు చాలామంది ఎప్పుడెప్పుడు ఇస్తారా అని అయితే ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వము ఈ మహాలక్ష్మి పథకము ఎన్నికలకు ముందు గ్యారంటీ అయితే ఇవ్వడం జరిగింది, 6 గ్యారంటీలలో భాగంగా. కానీ ఈ మహాలక్ష్మి పథకం అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో అమలు అయితే చేయడం లేదు. ఎన్నికల తర్వాత ఈ మహాలక్ష్మి పథకము ఉంటుందా ఉండదా చూడాలి. అయితే చాలామంది వీడియోస్ యూట్యూబ్లో చూస్తున్నారు, ఎందుకంటే వాళ్ళను చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారని ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది, ఏ ప్రభుత్వ పథకాలు అయితే ఉండవని చాలామందికి తెలుసు. అయినా సరే యూట్యూబ్లో వీడియోస్ రేపటి నుండే మహాలక్ష్మి పథకం 2500 ఇస్తున్నారు, కొత్త రేషన్ కార్డు ఇస్తున్నారు, రైతు రుణమాఫీ చేస్తున్నారని వీడియోస్ చేస్తున్నారని ప్రజలు తెలుసుకోవాలని ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఈ ఎలక్షన్ అయ్యేంత వరకు ఏ ప్రభుత్వ పథకాలు ఉండవు. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.